ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, మనం ఎన్నెన్నో మంచి పనులు చేస్తూ ఉంటాము. అన్ని మంచి పనులు చేసినా గానీ మనకి కష్టాలు అనేవి ఎప్పుడు వస్తూ ఉంటాయి, ఎందుకు వస్తాయి అనేది చాలా మందిని కూడా వేధించేటువంటి ప్రశ్న. సరే, దానికి కారణాలు ఏమిటి అనేది చాలా క్లుప్తంగానే తెలియచేయటం జరుగుతుంది. దానికి కారణాలు జీవిత తత్వంలో, మనస్తత్వ శాస్త్రంలో మరియు ఆచరణాత్మక అంశాలలో దాగి ఉన్నాయి. పురాతన నమ్మకాల ప్రకారం కష్టాలు అనేవి గత జన్మలో చేసిన పాపాల ఫలితంగా లేదా ప్రస్తుత జన్మలో చేసిన తప్పులకు పరిహారంగా వస్తాయి. అలాగే చెడ్డవారు సుఖంగా ఉన్నట్టు అనిపించినా వారు గతంలో చేసిన మంచి పనుల ఫలితాన్ని అనుభవిస్తున్నారు అని నమ్ముతారు. ఆధ్యాత్మికంగా మంచివారికి వచ్చే కష్టాలు వారి సహనాన్ని, ఓర్పుని మరియు మనస్తత్వాన్ని పరీక్షించే పరీక్షలుగా పరిగణిస్తారు. ప్రకృతి సహజ నియమాలు ఏమిటి అనంటే, ప్రకృతిలో అందరికీ కూడా మంచి చెడులతో సంబంధం లేకుండా వాతావరణ మార్పులు, అనారోగ్యం, వృద్ధాప్యం వంటివి సాధారణం. ఇవి ఎవరికి కూడా మినహాయింపు అనేది ఇవ్వవు. అలాగే సమాజంలో మంచితనాన్ని, ఇతరులకు సహాయపడే గుణాన్ని చాలాసార్లు కొందరు తమ నిస్వార్థానికి వాడుకుంటారు. దీనివల్ల మంచి వ్యక్తులు మోసపోవడం లేదా కష్టాలు ఎదుర్కోవడం జరుగుతుంది. ఎదుగుదలకి పాఠాలు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సవాళ్లు మనిషిని మరింత దృఢంగా, అనుభవజ్ఞుడిగా మారుస్తాయి. భవిష్యత్తులో వచ్చే పెద్ద సమస్యలను ఎదుర్కొనేందుకు ఇవి ఒక శిక్షణలా పనిచేస్తాయి. మంచితనం అనేది ఒక గొప్ప గుణం. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం వల్ల జీవితంలో మంచి ఫలితాలు అనేటువంటివి యథార్థంగా తప్పనిసరిగా వస్తాయి నాన్న. అంతే తప్పించి ఎప్పుడు కూడా ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. సహజంగా నిరుత్సాహపడుతుంటారు. ఎన్ని మంచి పనులు చేసినా ఏంటి అసలు మనకి ఎప్పుడు ఈ కష్టాలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ దయచేసి ఎప్పుడు అలా అనుకోవద్దు. తప్పనిసరిగా దానికి మీరు ఎంత మన గొడగొట్టిన బంతి లాంటిది అంతే. మనం చేసిన పుణ్యము అనేది తిరిగి మనకి డెఫినెట్గా భగవంతుడు ఇస్తాడు నాన్న. మనం ఏ చెట్టు విత్తనం ఏదైతే నాటుతామో అవే పళ్ళు వస్తాయి. మనకి మరొకటి ఏమీ రావు, అవే పళ్ళు వస్తాయి. అలాగే మనం చేసిన మంచితనము మనని కాపాడుతుంది. ఇప్పుడు మీరు చేసిన మంచితనం వల్ల మీ పిల్లలు సక్సెస్ అవుతున్నారేమో, వృద్ధిలోకి వస్తున్నారేమో. మీరు చేసిన యథార్థంగా తల్లిదండ్రులు చేసిన పుణ్య ఫలితము అని అంటారు. ఇప్పుడు పిల్లలు గొప్పవాళ్ళు అవుతున్నారంటే ఆ తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం అని అంటారు. సహజంగా మీరు చేసిన ఏవైనా సరే పాపపుణ్యాలు నాన్న, అవి పిల్లలకు వస్తాయి, యథార్థంగా సంక్రమించటం అని అంటారు. సో మీరు చేసే మంచితనము, మీరు చేసిన పుణ్య ఫలితము అనేది డెఫినెట్ గా వారసత్వంగా ఆ మూటగట్టి మీ పిల్లలకి ఇచ్చినట్టే. మీ పిల్లలు అభివృద్ధి చెందితే, గౌరవ మర్యాదలు, మంచి పేరు ప్రతిష్టలు వచ్చినాయంటే అది మీకు వచ్చినట్టే కదా నాన్న. ఆ సంతోషం అనేది మీరు వాళ్ళల్లో చూస్తారు తప్పనిసరిగా. టైం అంతే, ఆ భగవంతుడు డెఫినెట్గా ఇస్తాడు. మీరు టెన్షన్ పడద్దు. కొద్ది వెనక ముందు డెఫినెట్గా మీ పిల్లలందరూ కూడా వృద్ధిలోకి వస్తారు నాన్న. అప్పుడు వాళ్ళంత సంతోషంగా ఉంటే ఆనందపడేది ఎవరు? తల్లిదండ్రులే. అంతకంటే ఏం కావాలి? పిల్లలు వృద్ధిలోకి రావటం కంటే మీరు చేసినటువంటి పుణ్య ఫలితం అంతా కూడా తప్పనిసరిగా పిల్లలకి ఎడుతుందమ్మా. ఇప్పుడే అని అనుకోవద్దు, డెఫినెట్ గా వస్తుంది. పుణ్య ఫలితం ఎక్కడికి పోదు. మీరు మూట కట్టుకున్నట్టే అది మొత్తం కూడా.